శక్తి కొలది దానం చేస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయంలో అన్ని వస్తువులను దానం చేయవచ్చా, లేక కొన్ని వాటిని మాత్రమే దానం చేయాలా, కొన్ని వస్తువులను దానం చేయకూడదా? ఇట్లాంటి విషయాలను తెలుసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి. అవి ముందుగా, దానం చేసేవారు స్వచ్ఛమైన హృదయంతో త్రికరణ శుద్ధిగా తమ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా మాత్రమే దానం చేయాలి. దానం చేసే ప్రతి వస్తువును అత్యంత పవిత్రంగా భావించాలి. అవసరమైన వాళ్లకు ఉపయోగపడే వస్తువులను మాత్రమే దానం చేయాలి. ఎదుటి వాళ్లకు ఉపయోగపడిన వస్తువులు లేదా గొప్పతనం కోసం చేసే దానాలు ఫలితాన్ని ఏమాత్రమో ఇవ్వవు. మరి ఇప్పుడు ఏ వస్తువులు దానం చేయవచ్చు, ఆ దానం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏంటో చూద్దాం. పంట ధాన్యాలు, వివిధ ధాన్యాలు అంటే వరి, గోధుమ, బార్లీ మొదలైన వాటిని దానం చేయటం వల్ల మనకు శ్రేయస్సు పెరిగి మన జీవితాలలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగిస్తుంది, అంటే ధనవంతులను చేస్తుంది. నెయ్యిని దానం చేయటం వల్ల ఆధ్యాత్మిక శ్రేయస్సు పెరిగి శారీరక ఆరోగ్యాలు బాగుపడతాయి, అంటే అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు. బంగారాన్ని దానం చేయటం వల్ల ధనం విరివిగా లభిస్తుంది. శుభకార్యాలు విరివిగా మన గృహాలలో జరుగుతూ ఉంటాయి, అంటే బంగారం దానం చేయటం శుభాన్ని సూచిస్తుంది. పుస్తకాలు, మంచిగా ఉన్న పుస్తకాలు, ముఖ్యంగా కొత్త పుస్తకాలను దానం చేయటం వల్ల జ్ఞానం పెరిగి విజ్ఞానం వ్యాప్తి చెందుతుంది, అంటే మనకు ఉన్నటువంటి అంధకారం, మనసులో ఉన్న అంధకారం తొలగిపోతుంది. ఆహారం, ముఖ్యంగా అన్నదానం, ఎవరు ఆకలిగా ఉండకుండా చూడటమే ఈ అన్నదానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అన్నదానం జీవితాలలో సంతృప్తిని, అత్యంత ఆనందాన్ని తెస్తుంది. ఈ అన్నదానం పితృదేవతలకు శాంతిని చేకూర్చి వారి యొక్క ఆశీస్సులను మీకు అందజేస్తుంది. స్వచ్ఛమైన నూనె, ఈ నూనె దానం వల్ల జ్ఞానజ్యోతులు వెలిగించి మనం చేసే పనులలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించి వేస్తుంది, అంటే మన కార్యక్రమాలన్నీ, అంటే మనం తలపెట్టిన కార్యక్రమాలన్నీ నిరాఘంటంగా సాగిపోతూ ఉంటాయి. నూనె స్వచ్ఛంగాను శుభ్రంగాను వాడకుండా ఉన్నటువంటి దాన్నే దానం చేయాలి. మరి ముఖ్యమైనది ఇంకొకటి, గోదానం. ఆవులను దానం చేస్తే సంపద మరియు పుణ్యము తరతరాలకు కలుగుతుంది. ఇది మన కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి కర్మఫలాన్ని తీసుకువస్తుంది. అంతేకాకుండా పితృదేవతలు మిక్కిలి సంతోషించి మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. పితృదేవతల ఆశీర్వాదం ఉంటే అదృష్టం మిమ్మల్ని వరించినట్లే. నీరు జీవనాధారమైనది. ఈ నీటిని దానం చేయటం వల్ల మీకు శ్రేయస్సు కలుగుతుంది. మీ జన్మ అత్యంత స్వచ్ఛతను పొందుతుంది. ఏ విధమైన కల్మషాలు లేకుండా జీవిస్తారు అని దీని అర్థం. చివరగా తులసి చెట్టును దానం చేయడం వల్ల ఆధ్యాత్మికత కంటే కూడా భౌతికమైన ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇది పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మరియు సౌహార్దాన్ని తెచ్చిపెడుతుంది. తులసిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అద్భుతమైనవి. ఈ తులసి చెట్టుకు ప్రతిరోజు నీళ్లు పోసి పూజ చేయడం వల్ల మీ పెరట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించి మీ ఇంటిని శుభ్రం చేస్తుంది. అట్లాంటి తులసి చెట్టును దానం చేయడం వల్ల మీ జీవితాలలో పాజిటివ్ ఎనర్జీ పుష్కలంగా చేకూరుతుంది. ఇప్పటి వరకు కొన్ని వస్తువులు దానం చేయదగిన వాటిని గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు ఏ వస్తువులు దానం చేయకూడదు, చేస్తే ఎటువంటి చెడు ఫలితాలు వస్తాయి అనేది చూద్దాం. చిరిగిపోయిన బట్టలు, ముందుగా చెప్పినట్లుగా ఎవరికి ఉపయోగపడిన వస్తువులలో దానం చేయకూడదు. అట్లాంటి వాటిలో చిరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు ఇస్తే వాటిని ఎవరు వాడుకోలేరు. అట్లాంటి వస్తువులు దానం చేయొద్దు. వాటిని దానం చేస్తే దురదృష్టము, దౌర్భాగ్యము మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. పగిలిన వస్తువులు, అంటే మనకి ఇంట్లో అడ్డంగా ఉన్నాయి కదా అని చాలామంది దానం చేస్తూ ఉంటారు. ఇట్లా పగిలిపోయిన వస్తువులు దానం చేయటం వల్ల సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి మరియు జీవితంలో కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. ఉపయోగించిన చెప్పులు, అంటే వాడి పాడేసిన చెప్పులు దానం చేయరాదు. దానం చేయాలి అనుకుంటే కొత్త చెప్పులు తీసుకొచ్చి దానం చేయండి. ఈ వాడిన చెప్పులు, పనికిరాని చెప్పులు దానం చేయడం వల్ల మీకు అనారోగ్యము వచ్చి జీవితం అంతా కూడా అసంతృప్తిగా ఉంటుంది. పాత చీపురులు, ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురులు మాత్రం దానం చేయకండి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చీపురును లక్ష్మీదేవితో పోలుస్తారు. ఈ చీపురును దానం చేస్తే మీ ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఈ చీపురు దానం వల్ల ఆర్థిక నష్టము, ఇంటిలో అసమతుల్యతలు కలుగుతాయి. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో చీపురును మాత్రం దానం చేయకండి. ఇనుప వస్తువులు దానం చేయడం వల్ల ప్రతికూల శక్తి మీ ఇంట్లో పెరిగిపోయి విపరీతమైన తగాదాలు
వస్తూ ఉంటాయి. మీ ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతూ ఉంటాయి. అందుకనే ఇనప వస్తువులను దానం చెయ్యరాదు. ఇట్లాంటి ఇనప వస్తువులు వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ప్రతిగా ₹1, ₹2 తీసుకోండి. అది అమ్మిన దాని కిందకి లెక్క వస్తుంది. ఉప్పును దానం చేయకండి. పితృకర్మలలో కొన్ని చోట్ల ఉప్పును దానం చేస్తారు తప్పించి మిగతా విషయాలలో ఉప్పును దానం చేయకండి. సంబంధ బాంధవ్యాల్లో అపశృతులను ఇది సృష్టిస్తుంది. రంధ్రాలున్న పాత్రలు అంటే చిల్లులున్న బకెట్లు కానీ, చిల్లులున్న బిందులు కానీ, చిల్లులున్న ఏ విధమైన స్టోరేజ్ పరికరాలు కానీ దానం చేయకండి. దీనివల్ల ధన నష్టము, వనరుల నష్టము, రకరకాలైన నష్టాలు మీ కుటుంబంలో ప్రవేశిస్తాయి. పదునైన వస్తువులు దానం చేయకండి. పదునైన వస్తువులు అంటే కత్తులు, కత్తెరలు, బ్లేడ్లు మొదలైనవి. వీటి వల్ల మీ జీవితాలలో ఆక్రోశం పెరిగి గొడవలు విపరీతంగా వస్తాయి. ఈ పదునైన వస్తువుల దానం వల్ల మీ జీవితంలో ఎనలేని చికాకులు వస్తాయి. అందుకనే వీటిని ఎప్పుడూ దానం చేయకండి. పని చేయని గడియారాలు ఎట్టి పరిస్థితుల్లో దానం చేయొద్దు. ఇంట్లో ఖాళీగా వేస్ట్గా ఒక మూలన పడి ఉన్నాయి, అడ్డంగా ఉన్నాయని ఏమాత్రం దానం చేయకండి. దీనివల్ల మీ జీవితంలో ఎదుగుదల లేకపోవడం మరియు ఉన్న అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కానీ, వ్యాపార అవకాశాలు కానీ కోల్పోవడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన విషయాలన్నీ కూడా వివిధ హిందూ గ్రంథాల నుంచి సేకరించబడినవి. ఓం శ్రీ గురుభ్యో నమః.